హలో ఎవ్రీవన్. ఇది మన పైథాన్ సిరీస్ లో ఇది చూసుకోపోయేది డీబగ్గింగ్ టాపిక్ అన్నమాట. అసలు డీబగ్గింగ్ అంటే ఏంటి, అసలు ఏమేమి టైప్స్ ఉంటాయో చూసుకోబోతున్నాం అనమాట. ఓకేనా? వాట్ ఈస్ ఎన్ డీబగ్గింగ్? ఏ డీబగ్గింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ అన్ ఎర్రర్ బగ్స్ ఇంటూ ఎ కోడ్. ఓకేనా? అంటే డీబగ్గింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎర్రర్ అన్నమాట. ఫిక్సింగ్ అండ్ ఫైండింగ్ ద ఎర్రర్. మన ప్రోగ్రామ్ లో కోడ్ లో ఏమైనా ఎర్రర్ వస్తే దాన్ని ఫిక్స్ చేయడానికి మనం డీబగ్గింగ్ ని అంటామంట. ఆ ప్రాసెస్ ని డీబగ్గింగ్ అంటాం. ఓకేనా? సో డీబగ్గింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండ్ చేయటం కానీ ఫిక్స్ చేయటం కానీ ఆఫ్ ఎర్రర్స్ ని ఫైండ్ చేసి ఫిక్స్ చేయటాన్ని డీబగ్గింగ్ అంటాం మన కోడ్ లో. దాన్ని షార్ట్ కట్ లో బగ్స్ అంటామంట. బగ్స్. ఓకేనా? బగ్స్ అంటే పురుగుల టైప్ అన్నమాట. సో ఈ ఈ ఈ ఈ పురుగు పేరు బగ్ అంటాం అనమాట. సో ఈ బగ్ ని మన డీబగ్గింగ్ గా ఇట్లా నేమింగ్ క్రియేట్ చేశారనమాట. ఓకేనా? జస్ట్ బేసిక్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ అండ్ ఎర్రర్ ఇన్ యువర్ కోడ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? ఇట్ హెల్ప్స్ ఎన్షూర్ ద ప్రోగ్రామ్ రన్ స్మూత్లీ వితౌట్ క్రాషింగ్ అండ్ ప్రొడ్యూస్ కరెంట్ రిజల్ట్. అంటే ఈ డీబగ్గింగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే ప్రోగ్రామ్ అనేది స్మూత్ గా రన్ అవడానికి, ఎటువంటి క్రాషెస్ రాకుండా అండ్ కంప్లీట్ గా కరెక్ట్ రిజల్ట్ రావడానికి మన డీబగ్గింగ్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో మన కోడ్ లో మనకి కావాల్సిందంటే ఇచ్చామనుకోండి ఇన్పుట్, ఆ కరెక్ట్ గా అవుట్పుట్ రావాలంటే ఎటువంటి డీబగ్స్ లేకుండా ఉంటేనే కదా అవుట్పుట్ వచ్చేది. ఆ డీబగ్స్ అన్ని క్లియర్ చేయడానికి మనకి డిస్ప్లే చేసిద్ది ఈ ఎర్రర్ వచ్చిందని. ఆ ఎర్రర్ మనం కరెక్ట్ చేసుకుంటే ఏ లైన్ లో వచ్చిందని కూడా మనకు చూపిస్తుంది పైథాన్ లో. సో అవన్నీ మనం కరెక్ట్ చేసుకుని మనకు కరెక్ట్ కోడ్ రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. దిస్ ఈస్ అబౌట్ డీబగ్గింగ్. వై డీబగ్గింగ్ ఈజ్ ఇంపార్టెంట్? అసలు డీబగ్గింగ్ అంటే ఎందుకు ఇంపార్టెంట్? వితౌట్ డీబగ్గింగ్, అసలు డీబగ్గింగ్ లేకపోతే యువర్ ప్రోగ్రామ్ మే షో రాంగ్ అవుట్పుట్. మనకి ఎర్రర్స్ అనేది చూపించలేదు అనుకోండి, మనం రాసింది కరెక్ట్ అనుకుంటాం. మనం రాసింది కరెక్ట్ అనుకున్నాం అనుకోండి, ఏమొచ్చింది? రాంగ్ అవుట్పుట్ వచ్చింది. మనకు కావాల్సిన అవుట్పుట్ రాదు. మనకు కావాల్సిన ఐ మీన్ మనం యొక్క ఫంక్షన్ ఇచ్చాం, లాజిక్ ఇచ్చాం అనుకోండి, ఆ లాజిక్ కరెక్ట్ రాంగ్ కూడా మనకు తెలియదు. ఏదైనా మిస్టేక్ అయితేనే కదా మనం లెర్న్ చేసుకోవడానికి యూజ్ అయ్యేది. సో నెక్స్ట్ ఏంటి? ఇట్ మే క్రాష్ ఆర్ స్టాప్ వర్కింగ్. సో డీబగ్గింగ్ లేకపోతే క్రాష్ అయినా అవ్వచ్చు, లేకపోతే వర్కింగ్ అనేది స్టాప్ అయినా అవ్వచ్చు. ఓకేనా? హార్డ్ టు అండర్స్టాండ్ వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్. ఒక డీబగ్గింగ్ అంటే ఇప్పుడు మనం పలానా లైన్ 2 లో ఇట్లా ఈ ప్రాబ్లం మీరు కామా పెట్టలేదు, సెమీకోలన్ పెట్టలేదు అన్నట్టు మనకి చూపిస్తుంది. ఏ లైన్ లో చూపిస్తుంది? ఆ లైన్ నేమ్ వచ్చిద్ది ప్లస్ ఎక్కడ ఎర్రర్ వచ్చిందో చూపించిద్ది. కానీ ఇవన్నీ డీబగ్గింగ్ లేదనుకోండి, అసలు అర్థమైద్దా? మనకి చాలా అర్థం చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్ గా ఉంటది అండ్ హార్డ్ గా కూడా ఉంటది అండర్స్టాండ్ చేసుకోవడానికి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ అనమాట. డీబగ్గింగ్ లేకపోతే ఇన్ని ఇబ్బందులు వస్తాయి. ఫస్ట్ ఏంటి? రాంగ్ అవుట్పుట్ వచ్చింది, లేకపోతే కంప్యూటర్ అనే ప్రోగ్రామ్ అనేది క్రాష్ అనేది, లేకపోతే వర్కింగ్ అనేది స్టాప్ అయిపోయింది. అండ్ మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి కఠినంగా ఉంటది అండ్ ప్రాబ్లం కూడా అయ్యిద్ది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ వితౌట్ డీబగ్గింగ్. డీబగ్గింగ్ లేకపోతే ఎటువంటి మన ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని ఒక ప్రోగ్రామ్ ఐ మీన్ ఒక కాన్సెప్ట్ అనమాట ఇదంతా. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? టైప్ ఆఫ్ బగ్స్ అన్నమాట. ఈ పురుగు పేరునే బగ్ అంటాం అనమాట. సో దీన్ని డీబగ్గింగ్ అని అనొచ్చు. ఓకేనా? టైప్స్ ఆఫ్ బగ్. అసలు ఏం టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి? మీరు డీబగ్గింగ్ అనే ఎర్రర్స్ అయినా అనొచ్చు. సో ఏమేమి ఉంటాయంటే సింటాక్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్. దీస్ ఆర్ ద మెయిన్ 3 టైప్స్ అనమాట. సింటాక్స్ ఎర్రర్ అంటే ఎర్రర్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ కోడ్. సో కోడ్ స్ట్రక్చర్ లో ఏమైనా మిస్టేక్ ఉంటే దాన్ని సింటాక్స్ ఎర్రర్ అంటాం. అంటే ఇప్పుడు చూడండి, ప్రింట్ హలో అని ఇచ్చాం. సో ఇక్కడ ఏంటి? మనం ఏంటి మిస్సింగ్ అన్నమాట. మనం కంప్లీట్ చేయలేదు. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? రన్ టైమ్ ఎర్రర్. ఎర్రర్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఏమైనా ఎర్రర్ వస్తే దాన్ని రన్ టైమ్ ఎర్రర్ అంటాం. ఓకేనా? ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఏమైనా ఎర్రర్ వస్తే దాన్ని రన్ టైమ్ ఎర్రర్ అంటాం. అండ్ ఇక్కడ చూడండి, 10 డివైడెడ్ బై 0 డివిజన్ ఎర్రర్ అంటాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? లాజికల్ ఎర్రర్. కోడ్ రన్స్ బట్ గివ్స్ రాంగ్ అవుట్పుట్. కోడ్ అనేది రన్ అయ్యింది, కాకపోతే మన సాటిస్ఫాక్షన్ అయినంత అవుట్పుట్ రాదు, మనం అనుకున్నంత అవుట్పుట్ రాదు. ఓకేనా? దాన్ని మనం లాజికల్ ఎర్రర్ అంటాం. కోడ్ అనేది రన్ అయ్యింది, కాకపోతే అవుట్పుట్ అనేది రాంగ్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఏరియా ఇచ్చా 2 ఇంటూ పై ఇంటూ ఆర్ అన్నారు. రాంగ్ ఫార్ములా అనేది రాంగ్ ఉంది, కానీ ఇక్కడ రన్ అయ్యింది, మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది రాదు.
దీస్ ఆర్ అబౌట్ టైప్స్ ఆఫ్ బగ్స్ ఆర్ ఎర్రర్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటి, అది హౌ డీబగ్గింగ్ వర్క్స్. అసలు డీబగ్గింగ్ అనేది ఎలా వర్క్ అయింది. రీడ్ ద ఎర్రర్ మెసేజ్. ఫస్ట్ ఏం చేయాలి, మెసేజ్ ని చదవాలి. అసలు ఎర్రర్ ఎక్కడ వచ్చింది, ఏం వచ్చింది, ఏ లైన్ లో వచ్చింది, ఏ వర్డ్ దగ్గర వచ్చింది, అసలు ఏమైందని మనకి ఎర్రర్ చూడడంగానే అర్థమైపోయింది. పైథాన్ షో లైన్ నెంబర్ అండ్ టైప్ ఎర్రర్. సో పైథాన్ లో ఏ లైన్ లో వచ్చిందో ఆ లైన్ నెంబర్ చూపించింది అండ్ ఎర్రర్ టైప్ చూపించింది. ఎర్రర్ టైప్ చూడంగానే సో మీరు సింటాక్స్ ఎర్రర్ అనగానే ఆహా ఈ కోడ్ స్ట్రక్చర్ లో ఏం తప్పు ఉంటది, ఒకవేళ రన్ టైం ఎర్రర్ వచ్చింది అనుకోండి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లోనే ఏం తప్పు ఉంటది, లాజికల్ ఎర్రర్ లో ఉంది అనుకోండి, ఫార్ములా కాన్సెప్టే తప్పు అయి ఉంటది, లాజికే తప్పు అయి ఉంటది అని అర్థం చేసుకోవాలి. అది అందుకే మనకి ఎర్రర్ టైప్ అని డిస్ప్లే చేసింది. ఎంత బెనిఫిట్ చూడండి. ఫస్ట్ అసలు స్టార్ట్ చేద్దాం. ఒక ప్రోగ్రామ్ తీసుకునే కానీ మనకు అర్థం కాదు కదా. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. నేనేమి ఇచ్చా, ప్రింట్ ఇచ్చా స్టార్ట్ x ఈజ్ ఈక్వల్స్ టు 10/0 ప్రింట్ ఆఫ్ ఎండ్ అని ఇచ్చే. ఎర్రర్ వచ్చి చూడు స్టార్ట్ అయింది. ప్రింట్ అంటే ఈ ఫస్ట్ లైన్ అది ఎగ్జిక్యూట్ అయింది ప్రింట్ అనేది, కానీ ఎర్రర్ సెకండ్ లైన్ నుంచి ఎర్రర్ వచ్చింది. ట్రాక్ బ్యాక్ అంటే జీరో డివిజన్ ఎర్రర్, డివిజన్ బై జీరో. ఓకేనా, ఇదే ఎర్రర్ చెప్పండి, రన్ టైమ్ ఎర్రర్. ఓకేనా, ఎర్రర్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్, ఎగ్జిక్యూషన్ టైంలో ఈ ప్రోగ్రామ్ అంటే తప్పు అనమాట కాన్సెప్ట్. ఎర్రర్ ఇన్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనమాట. ఓకేనా, సో స్టెప్ 2 ఏంటి, యూజ్ ప్రింట్ స్టేట్మెంట్స్, చెక్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ టు ట్రేస్ ద బగ్స్. అంటే ఫస్ట్ సెకండ్ స్టెప్ ఏంటి, ప్రింట్ స్టేట్మెంట్స్ ని మనం చెక్ చేసుకుంటాం అనమాట. ఇయే కదా ప్రింట్ స్టేట్మెంట్స్ అంటే, చెక్ చేసుకుంటాం ఎక్కడ తప్పు వచ్చిందో అది చూసుకుంటాం. అండ్ ట్రేస్ ద బగ్, ట్రేస్ ద బగ్ అంటే ఇక్కడ ఏ లైన్ లో వచ్చిందో, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ వచ్చిందో చూసుకొని దాన్ని ట్రేస్ చేయటం లాంటిది. ఓకేనా, సో ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఓకే, జీరో డివిజన్ ఎర్రర్, డివిజన్ బై జీరో. సో ఇక్కడ ఏంటి, బిఫోర్ డివిజన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, బి ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ రిజల్ట్ ఏ బై బి. ఇది ఎందుకు ప్రింట్ కాలేదు చెప్పండి, ఐ మీన్ చూడండి, డివిజన్ బై జీరో ఎర్రర్ వచ్చింది లైన్ 4 లో. ఓకేనా, ఇట్లా మీకు రిజల్ట్ అని చూపిస్తుంది, ఐ మీన్ మీకు ఎర్రర్ అని చూపిస్తుంది అనమాట. ఓకేనా, దాన్ని డీబగ్గింగ్ అంటాం అనమాట. ఓకేనా, థర్డ్ స్టెప్, యూస్ ట్రై ఎక్సెప్ట్ ఫర్ ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకేనా, ట్రై ఎక్సెప్ట్ అయినా యూజ్ చేయొచ్చు ఎర్రర్ ని హ్యాండిల్ చేయడానికి. అండ్ ప్రివెంట్ ప్రోగ్రామ్ ఫ్రమ్ క్రాషింగ్, ప్రోగ్రామ్ ని క్రాష్ అవ్వకుండా సో మనం ట్రై ఎక్సెప్ట్ కాన్సెప్ట్ అయినా వాడవచ్చు అని. సో ట్రై అని ఇచ్చా, నా కాన్సెప్ట్ అనేది ఇచ్చా, ఎక్సెప్ట్ ఇచ్చాను. సో రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏంటి, మనకు అవుట్పుట్ రన్ అయింది, కెనాట్ డివిజిబుల్ బై జీరో. అంటే 100/0 అంటే ఏంటి, జీరోని 10 తో డివిజిబుల్ చెయ్యి అని అంటున్నా, కానీ అసలు అది ఎట్లా వర్క్ అయితే చెప్పండి, ఇట్ ఇస్ అన్ ఎర్రర్. ఓకేనా, సో ఇది థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఏంటి, యూజ్ డీబర్గర్ టూల్స్ ని యూజ్ చేసి. మోస్ట్ ఐడిఎస్ అంటే విఎస్ కోడ్, పైచామ్, యూ హ్యావ్ ద డీబర్గర్ దట్ లెట్స్ యూ. బేసికల్ గా ఈ కాన్సెప్ట్ లో ఉంటాయి అన్నమాట, కానీ దీంట్లో లేదు కాబట్టి మనం వాటిలో ఏమేమి ఉంటాయో చూద్దాం. సెట్ బ్రేక్ పాయింట్ అన్నమాట, బ్రేక్ పాయింట్ ని సెట్ చేయవచ్చు. స్టెప్ స్టెప్ త్రూ కోడ్, ప్రతి స్టెప్ అనేది చూసుకుంటూ వెళ్ళాలి. ఇన్సర్ట్ వేరియబుల్, ఇన్స్పెక్ట్ ద వేరియబుల్స్ ఒకసారి గమనించాలి అని అర్థం. దట్ 4 స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ అన్ని ఫిఫ్త్ స్టెప్, ఆస్క్ ఫర్ హెల్ప్ ఆర్ యూస్ చాట్ జీపీటీ అనమాట. జస్ట్ ఫర్ ఫన్ అనమాట. ఈ స్టక్స్ ఆస్ ద ఫ్రెండ్ టీచర్. ఓవరాల్ గా నేను చెప్పాల్సి వచ్చింది 5 పాయింట్స్ ఏమంటున్నారంటే, డీబగ్గింగ్ అనేది ఎలా వర్క్ అయింది అని అర్థమైంది. ఏమేమి చూసుకోవాలి, ఎక్కడ నెక్స్ట్ స్టెప్ తర్వాత ఏ స్టెప్ వెళ్ళాలి, ఒక ఫార్మల్ స్ట్రక్చర్ ఉంటది కదా. ఈ డీబగ్గింగ్ అర్థం చేసుకొని మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలని ఇది ఒక కాన్సెప్ట్ అనమాట, ఈ 5 స్టెప్స్ ఉద్దేశం. ఓకేనా, సో ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నాం. సో ఇక్కడ ఏమైంది, డిఫైన్. ఓకే, ఇది అవుట్పుట్ ఎర్రర్ వచ్చి చూడండి. ఇప్పుడు నేను ఏమంటున్నా, డిఫైన్ క్యాల్కులేషన్ ఎర్రర్, సో రేడియస్. ఓకేనా, ఏరియా. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమొచ్చింది. మనకి కరెక్ట్ మనకి అవుట్పుట్ వచ్చింది. దీన్ని ఏమంటారు చెప్పండి, మనం ఇంకా టేబుల్లో చూసుకున్నాం కదా, దట్ ఈస్ అబౌట్ లాజికల్ ఎర్రర్. అవుట్పుట్ కోడ్ రన్స్ బట్ గివ్స్ రాంగ్ అవుట్పుట్. మనకి కోడ్ అనేది రన్ అయింది, ఇక్కడ రన్ అయింది, డిఫైన్ క్యాల్కులేటర్ రేడియస్ అని ఇచ్చా, ఏరియా ఫార్ములా ఇచ్చా, కానీ ఏరియా ఫార్ములా ఇదా కాదు కదా. సో మనం రిటర్న్ చేసాం, ప్రింట్ చేసాం, కానీ మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ గా రాలా. ఓకేనా, సో మనకి కరెక్ట్ రాలేదు, మనకి అవుట్పుట్ అనేది వచ్చింది కానీ కరెక్ట్ అవుట్పుట్ రాలా.
దాన్ని మనం దాని ఎర్రర్ దాన్ని ఏమన్నామంటే రేడియస్ సారీ మనం ఏమంటున్నాం దాని పేరు లాజికల్ ఎర్రర్ అంటున్నాం. అంటే గివ్స్ ద కరెక్ట్ అవుట్పుట్, రన్స్ ద కోడ్ బట్ గివ్స్ ద రాంగ్ అవుట్పుట్ అన్నమాట. సో అది కరెక్ట్ వర్షన్ లో తీసుకున్నాం అనుకోండి అండ్ నథింగ్ బట్ ఫార్ములా అనేది చేంజ్ అయిపోయింది. సో ఇందాక దాని ఇప్పుడు సో ఇందాక ఏమొచ్చింది 43.96 వచ్చింది, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే చూసారా 153. సో సేమ్ కాన్సెప్టే కాదు, ఇక్కడ ఏంటి ఫార్ములా మార్చారు, దిస్ ఇస్ ద కరెక్ట్ ఫార్ములా అన్నమాట. సో అర్థమైంది కదా లాజికల్ ఎర్రర్ కి. సో ఇన్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ, దీంట్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ అసలు ఒక డీబగ్గింగ్ చేయాల్సి, డీబగ్గింగ్ వస్తే అంటే ఎర్రర్ వస్తే మనం ఏమేమి చేయాలంటే ఐడెంటిఫై ద ఎర్రర్. ఓకేనా, ఫస్ట్ ఎర్రర్ ని చదవాలి, రీడ్ ద ఎర్రర్ మెసేజ్. నెక్స్ట్ ఏం చేయాలి, ప్రింట్ ద వాల్యూస్, యూస్ ద ప్రింట్ ఫంక్షన్ టు ట్రేస్ ద వాల్యూ. నెక్స్ట్ ని ప్రింట్ వాల్యూస్ ని చెక్ చేయాలి అంటే ట్రేస్ చేయాలి. నెక్స్ట్ ఏంటి, మనం ఎర్రర్స్ ని హ్యాండిల్ చేయాలి, దాన్ని హ్యాండిల్ ఎర్రర్. ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ అంటే ఆ, మనం ఎర్రర్స్ ని హ్యాండిల్ చేసేటప్పుడు ట్రై ఎక్సెప్ట్ కాన్సెప్ట్ ని యూజ్ చేసి అనుకోండి, కొంచెం హెల్ప్ అయ్యింది అనమాట. యూస్ డీబగర్, స్టెప్ త్రూ ద కోడ్ ఇన్ ఐడిఈ, తర్వాత ఫిక్స్ చేయండి, టెస్ట్ చేయండి, మేక్ కరెక్షన్స్ అండ్ రీరన్. ఓకేనా, దీస్ ఆర్ అబౌట్ డీబగ్గింగ్. మీకు అర్థమైంది కదా. సో మనం ఏం చూస్తున్నాం అసలు డీబగ్గింగ్ అంటే మీకు అర్థమైంది కదా. డీబగ్గింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ ద ఎర్రర్. సో ఎర్రర్స్ ని డీబగ్గింగ్ అంటాం ఇంకో పేర్లో. అండ్ ఎక్కడ వాడతాం, అసలు లేకపోతే ఏంటి రాంగ్ అవుట్పుట్ వచ్చేది, క్రాష్ అయ్యేది, స్టాప్ అయిపోయేది, ప్రాబ్లం వచ్చేది. అండ్ ఎర్రర్స్ చూసుకున్నాం, సింటాక్స్ ఎర్రర్, రన్ టైమ్ ఎర్రర్, లాజికల్ ఎర్రర్ చూసుకున్నాం, అసలు స్టెప్స్ చూసుకున్నాం, దాదాపు 5 స్టెప్స్ చూసుకున్నాం. అండ్ ఫార్ములా మనకి రన్ అయ్యేది ప్రోగ్రామ్, కాకపోతే రాంగ్ అవుట్పుట్ వస్తే ఏ విధంగా దాన్ని ఏం లాజికల్ ఎర్రర్ అని అంటాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్స్ చూసుకున్నాం. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.